హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సొరకాయ పాయసం. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చూడండి ముందుగా సొరకాయని ఇట్లా తొక్క తీసేసుకొని, విత్తనాలు కూడా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటే ఈజీగా ఉడుకుతది మనకు పాయసంలో. ఫస్ట్ ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకొని, వీటిని కొంచెం వాటర్ ఏసుకొని ఉడికించుకోవాలి. చూడండి ఇలా నెయ్యితో వేయించుకున్న జీడిపప్పుని పక్కకు తీసుకోవాలి. సొరకాయ ముక్కల్ని ముందుగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ మగ్గించుకోవాలి. నేను అర కేజీ సొరకాయ ముక్కల్లోకి 2 టీ గ్లాసుల బియ్యంని నైటే నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని, వడకట్టుకొని, మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి పిండిని. సొరకాయ ముక్క ఉడికిందో లేదో ముక్క పట్టుకొని చూస్తే మెత్తగా అయిపోతే ఉడికినట్టే. ఇలా పట్టుకొని నలిపితే మెత్తగా అయిపోతే ఉడికినట్టేనండి. ఇప్పుడు దీంట్లోకి అర కేజీ సొరకాయ ముక్కల్లోకి మనం పావు కేజీ బెల్లాన్ని తురుముకొని దీంట్లో కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి మళ్ళీ. నేను ఈ పాయసంలోకి అర లీటర్‌కి కొంచెం తక్కువగా పాలు తీసుకున్నాను. ఇందాక మనం జల్లించుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఉడుకుతున్న సొరకాయ ముక్కల్లోకి ఈ పాల మిశ్రమాన్ని వేసుకొని మళ్ళీ గడ్డలు లేకుండా మళ్ళీ ఉడికించుకోవాలండి పాయసాన్ని. మరి అంత ఎక్కువ పిండేసుకున్నా గాని బాగా చిక్కగా అయిపోతది. గట్టిగా అయిపోతది పాయసం అలా బాగోదు. చూసుకొని మీడియంగా వేసుకోవాలి పిండిని. ఇలా ఉంటే సరిపోతది. ఇప్పుడు పిండి, పాలు కలుపుకున్నాం కదండీ! ఈ సొరకాయ ముక్కల్లోకి వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా పిండి, పాలు వేసుకున్న తర్వాత ఉండకట్టకుండా కలుపుకోవాలండి పాయసాన్నంతా. కలుపుతూనే ఉండాలి. లేకపోతే గట్టిగా అయిపోతది. అలా అయిపోతే పాయసం బాగోదు. కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే తొందరగానే ఉడికిపోయిద్దండి. 2-3 మినిట్స్‌లో ఉడుకుతుంది. చివరిగా మనం దంచుకున్నటువంటి యాలకులు, పాయసంలోకి కొంచెం సాల్ట్ కూడా పడితే టేస్ట్ బాగా ఇంకా ఇంక్రీజ్ అయితది. సో, అందుకని సాల్ట్ ఏసుకున్నాం. చివరిగా ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి సొరకాయ పాయసం రెడీ అయిందండి. వేడి వేడిగా కమ్మటి సొరకాయ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.